చూసింటాం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆయనకు వచ్చిన కష్టాలు బహుశా ఈ భూ ప్రపంచంలో ఎవరికి రాలేదంట. అందరి కష్టాలు వచ్చినాయి, అందరి కష్టాలు వచ్చాయి. అతడి ఇంట్లో ఒకే గ్లాస్ మాత్రం ఉండేదంట, ఒకే గ్లాస్ మాత్రమే. ఆ గ్లాస్ కూడా అడుగు భాగం లేదంట. ఇట్లా కింద చేయడ్డు పెట్టుకుని నీళ్ళు తాగాలంట. ఒక జత మాత్రం బట్టలు ఉన్నాయంట, ఒక జత మాత్రమే బట్టలు ఉన్నాయి. అతడు దీపం వెలిగించడానికి కూడా నూనె లేదంట. రాత్రంతా కూడా దీపం వెలిగించాలి కదా, నూనె లేకున్నందుకు ఆ దీపం ఆరిపోతుంది కదా. ఆరిపోయేటప్పుడు ఏం చేసినాడంటే అతడు రాఘవేంద్ర స్వామి గారు కొన్ని ఎండుటాకులు తీసుకొని వచ్చి పక్కన పెట్టుకున్నాడంట. ఎప్పుడైతే దీపం ఆరిపోతుందో దాని దగ్గర అంటించేది ఆకుని, ఆకు ద్వారా మళ్ళీ ఇంకో ఆకు అంట. ఆ విధంగా ఆకులు వేసుకుంటూ ఒక పక్క మరొక పక్క శ్లోకాలు చదివాడంట, చదువుతుండేవాడు, రాత్రి చదువుతేవాడంట. అలా చదువుకొని అతడు ఇప్పుడు మనకు అందరికీ దేవుడైపోయాడు. అన్ని కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మనము అడిగిన కోరికలన్నీ కూడా తీర్చేస్తున్నాడు. కల్పవృక్షమైనాడు ఎవరు? శ్రీ రాఘవేంద్ర స్వామి గారు. కాబట్టి కష్టాలు వచ్చాయి అంటే మనం కష్టాల నుంచి అనేక నేర్చుకోవాలా, అర్థమైంది. అంతేగాని కష్టం వచ్చిందని చెప్పేసి చదువు వదిలేయడము, కష్టం వచ్చిందని చెప్పేసి మనం పనులు చేయకుండా ఉండడము, కష్టం వచ్చిందని చెప్పేసి మనం ఏ పని చేయకుండా ఉంటే కన్నా మనం ఎక్కడికి కూడా ఇంప్రూవ్మెంట్ కాము. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, కష్టాలు చుట్టుముట్టినా కూడా ఆ కష్టాల నుంచి మనం ఎదుర్కొని ముందుకెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా కష్టం వచ్చింది అక్కడే ఆగిపోతే నీ జీవితంలో ఏమి సాధించలేవు. ఈరోజు చదువు రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నావు అనుకోండి, ఏం రాదు. కానీ చదువు వస్తుంది అని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటూ పోతే, చదువుకుంటూ పోతే, రాసుకుంటూ పోతే, నేర్చుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు ఒక స్థాయిలో ఉంటావు. అలా కాకుండా నాకు క్వశ్చన్కి జవాబు రావడదు, నాకు మెమరీ లేదు, నాకు రాసాక రాదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయనుకోండి, మళ్ళీ పెద్ద అయ్యాక నీకు చాలా బాధపడతావు. అర్థమైందా? కాబట్టి మనం ఏదైనా సరే వస్తుంది, ప్రయత్నం చేస్తూనే ఉండాలా. ఆ ప్రయత్నము కంటిన్యూ ఉండాలా. ఖచ్చితంగా మనము ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో ఉంటాం. కానీ ప్రయత్నం మాత్రము ఆపకూడదు. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.